అందరికీ నమస్కారం. ఈరోజు రెండో వారం మార్గశిర లక్ష్మి వారం రెండో వారం. ఈరోజు మార్గశిర లక్ష్మి వారంలో మొదటి వారం పుట్టినరోజుని పులగం పర్వాణం చేస్తాం. రెండో వారం అట్లు తిమ్మనం, దోశలు తిమ్మనం, అట్లు తిమ్మనమే అంటారు. అట్లు తిమ్మనం చేసి నైవేద్యం పెట్టారు మహాలక్ష్మికి. ఈ లక్ష్మీదేవి పూజకి కథ చెప్తాను, పూ పెడతావా. ఈ కథలు ఏంటంటే అనగనగా ఒక అమ్మాయి ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో అమ్మాయికి ఒక సుశీల అన్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి పాపం వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఉండగా ఒక చిన్న వయసులోనే వాళ్ళ అమ్మగారు పోయారు. పోతే వాళ్ళ నాన్నగారు రెండో సంబంధం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఆ రెండో పరి కూడా ఈ అమ్మని బాగానే చూసేది. చూస్తుంటే ఆవిడకి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాక ఆ కొడుకుని తనకు ఆడించమని చెప్పి సుశీల్కి ఇస్తూ ఉండేది ఆ సవితల్లి. సరే అని ఆ తల్లి ఆ పిల్ల పూజ చేసుకుంటూ ఆ పిల్ల తమ్ముడిని ఆడిస్తూ ఉంటుంటే వచ్చి చిన్న వెలమొక్క కూడా చేతిలో పెట్టేది. తిని తమ్ముడిని ఆడించు అని చెప్తుంది. సరే అని చెప్పి పాపం ఆ తల్లి లేదు కదా, ఆ పిల్లకి ఒక మట్టి బొమ్మ తయారు చేసుకుని వాళ్ళ అమ్మని అనుకుంటూ పట్టుకుని పూజ చేసుకుని అదే దేవుడు లక్ష్మీదేవి అనుకుని పూజ చేసుకుంటూ ఈ బెల్లముక్కని నైవేద్యం పెడుతుండేది. రోజు పెట్టి తమ్ముడిని ఆడిస్తూ ఉండేది. ఇలా ఆడించగా కొంచెం పెద్ద అయ్యాక ఈ అమ్మాయికి పెళ్లి చేశారు. ఈ అమ్మాయి రోజు ఇలా ఈ బొమ్మ పూజ చేసుకుంటోంది. ఈ పూజ చేసుకుని నైవేద్యం బెల్లముక్క పెట్టుకుని తినడం ఇవన్నీ చేస్తుంటే మంచి సంబంధం వచ్చింది. పెళ్లి అయిపోయింది, వెళ్ళిపోతుంది అత్తరింటికి వెళ్ళిపోతుంటే ఈ బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది. చేద్దాం తీసుకెళ్ళిపోయి తోటతో వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటూ ఉంటుంది. మార్గశిర లక్ష్మి వారం వస్తుంది, పూజలు చేసుకుంటూ ఉంది. అత్తవారింట్లో అష్టైశ్వరంలో శుభ్రంగా హాయిగా ఉంటున్నారు. ఈ తండ్రి ఇంట్లోనూ ఏమీ లేదు, పిల్లలు అలాగే ఉన్నారు. ఏమీ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆ సవితల్లి అంటుంది, తల్లి కూతురు చెప్తే కూతురు అంటుంది, శ్రీశ్రీ అంటుంది, బాబు మా అమ్మ నాన్నలకి ఏమీ లేవు, వాళ్ళకి కూడా కొంచెం చూడాలి తల్లిని దాన్ని పెట్టి తమ్ముడిని పంపించమంటుంది వాళ్ళ ఇంటికి. తమ్ముడు వస్తాడు. ఒకసారి వచ్చిన వెంటనే ఏం చేస్తాడంటే మొదటి వారం వచ్చినప్పుడు ఆ అబ్బాయికి ఒక చేతి కర్ర తీసి కర్ర లోపలేమో వజ్రాలు పోసేసి దాన్ని మూత పెట్టేసి చక్కగా కర్ర ఇస్తుంది. కర్ర ఇచ్చి అమ్మ గీయమ్మ నాన్న గీయమ్మ అంటే సరే అని చెప్పి పట్టుకెళ్తుంటాడు ఆ పిల్ల తమ్ముడు. దాంట్లో మధ్యలోనూ ఒక బయటకు వెళ్తాడు, అక్కడ నుంచి పెట్టుకుంటాడు. ఈ కర్రని పట్టుకెళ్ళి దొంగ వెళ్ళిపోతాడు, బాధపడి వెళ్ళిపోతాడు. తండ్రికి వెళ్ళి చెప్పుకుంటాడు. సరే అయిపోయింది. ఇంకా తర్వాత రెండో వారం వస్తుంది. రెండో వారం వస్తే చెప్తాడు, మళ్ళీ వస్తాడు తమ్ముడు పంపించుకుని. అప్పుడు ఏం చేసిందంటే రెండోసారి గుమ్మడికాయ ఉంటుంది, ఆ గుమ్మడికాయ ముచ్చికి తీసి లోపలంతా తీసి దాంట్లో బంగారు పాయన్లు అన్నీ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి జాగ్రత్తగా పట్టుకెళ్ళి తమ్ముడికి చెప్తుంది. సరే అని చెప్పి పట్టుకెళ్దాం అక్కడ పెట్టుకునేసరికి అక్కడ పెట్టుకుని అవతలకి వెళ్దామని దాని మధ్యలో చెరువు వస్తుంది. చెరువు దగ్గర కూర్చుని అవతలకి వెళ్ళి వచ్చేటప్పుడు ఇది గుమ్మడికాయని ఎవరో పట్టుకుపోతారు. అది కూడా బాధపడుతూ ఇంటికి వెళ్తారు. సరే తండ్రి చెప్తుంది. అప్పుడు సుచేలకు తెలుస్తుంది. తర్వాత మూడో వారం కూడా ఇలాగే జరుగుతుంది. అప్పుడు ఏం చేసిందంటే మా అమ్మని సవితల్లినే తెచ్చుకుని వస్తుంది ఇంటికి. తీసుకుని వచ్చి మా ఇంట్లోనే పూజ చేసుకుంటే మీకు కూడా బాగుంటుందమ్మా అనేసరికి వస్తుంది. వచ్చేసరికి ఈ తల్లి ఏం చేస్తుంది, మళ్ళీ మార్గశిర లక్ష్మి వారం వస్తుంది. చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే మూకట్టు అయితే ఏమైందంటే చేద్దాం అనేసరికి ఈ నియమంలో ఏంటంటే ఈ లక్ష్మీవారం రోజు నాడు ఎవరైనా సరే ఆ ఇంట్లో బట్టలు ఉతుక్కోకూడదు, అంటారు చెత్త పారిపోయకూడదు, ఇవన్నీ ఉంటుంది చెయ్యాలి. ఎందుకంటే దాన్ని దుబ్బకోకూడదు, దువ్వెన పెట్టి దువ్వకూడదు. తర్వాత నూనె మంచి సబ్బుతో తొంపుకోకూడదు. తలంట పోసుకోవడం కాదు, తల స్నానం చేసి ముడిపప్పు ఇలా పెట్టుకునే పూజ చేసుకోవాలి. ఈ పూజ అనంతరం తర్వాత సాయంత్రం మళ్ళీ తాను దువ్వుకోవచ్చు, కానీ ఈ నియమాలు చెయ్యాలి. అందుకోసం ఏంటి, ఎవరికి డబ్బులు ఇచ్చి సామాన్లు తెచ్చుకోవడం కానీ ఇవ్వడం కానీ ఇవ్వకూడదు, మంచి మాటలు మాట్లాడాలి అని చెప్పేసి నియమాలు ఇవన్నీ చేస్తుంటే తల్లిని తెచ్చుకుని వచ్చి చేస్తుంటే ఈ తల్లిని చేస్తుంది. సరే నా పిల్లలకేమో జడ వేయాలని చెప్పేసి దువ్వెన పెట్టి జడ వేస్తుంది. ఆ వారం పోతుంది. అయ్యో బాధపడుతుంది, అమ్మని బాగా చేద్దాం కావట్లేదు. సరే రెండో వారం వచ్చేసరికి మళ్ళీ వచ్చేసరికి ఈవిడ ఏం చేస్తుంటే పిల్లలందరూ తింటుంటే ఉండలేక అరటిపండు తొక్కలో ఉన్న గుంజు తీసుకుని తింటుంది. ఏమి తినకూడదు, పూజ అయ్యే వరకు కూడా ఏమి తినకూడదు. ఒక పాలు తాగచ్చు, అవి అంటే మనం తాగుతాం కలుపుకుంటాం, కానీ మిగిలిన చేయకూడదు అసలు పాలు. ఈ నియమాలు చేసుకుంటుంటే లక్ష్మీదేవి చక్కగా వస్తుందని ఒక పద్ధతి పెట్టారు. ఇలా చేస్తే నువ్వు అది కూడా తొక్క తినేస్తుంది. ఆ వారము పోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, మూడో వారం ఇంక ఇలా కాదమ్మా, నువ్వు నా కొంగు పట్టుకుని నాకు కొంగు కట్టేసుకుంటాను నేను అని చెప్పి కొంగు కట్టుకొని ఏమి తినడానికి లేదు, ఏం చేయడానికి లేదని చెప్పి తను చుట్టూ తిప్పుకుంటుంటే అప్పుడు జరుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది, ఇలా కాదమ్మా మీరు చేసుకోండి, మేము ఇష్టంగా చేసుకుంటే ఇష్ట సంపదలు ఇచ్చి మా పుట్టింటి వారికి కూడా మీ మమ్మల్ని కోరుతుంది. అందుకోసమే ఇది పుట్టింట్లో చేయరు, అత్తవారింట్లోనే చేసుకుంటారు ప్రతి ఆడవాళ్ళు. ఇది కథ. అందుకోసమే మీరు ఊగట్టారు, నేను కథ చెప్పాను, ఊగట్టారు బంద్ చేశాను.